గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. జెమ్ మెంటార్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 24 జూన్ 2026 ఇవాళకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్స్ అని ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకేకి సంబంధించి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడాను ఈ ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో దయచేసి అందరూ కూడాను ఈ క్వశ్చన్స్ని ఇంపార్టెంట్గా పరిగణించి రిపీటెడ్గా వీటిని రివిజన్ చేస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఒకటవ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో పొందుపరచబడ్డాయి? సరైనది ఆన్సర్ బి, భాగం 3. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో అంటే ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు, అధికరణలు 12 నుండి 35 వరకు పొందుపరచబడ్డాయి. ఇవి ప్రతి పౌరుడి స్వేచ్ఛ, సమానత్వం మరియు గౌరవప్రదమైన జీవనానికి హామీ ఇస్తాయి. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీకి వ్యతిరేక హక్కు, మత స్వేచ్ఛ హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయండి. రెండవ ప్రశ్న చూద్దాం. ఇటీవల భారతదేశం ప్రారంభించిన గగనయాన్ మిషన్ ఏ రంగానికి సంబంధించినది? సో ఆన్సర్ అంతరిక్షం. గగనయాన్ భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం. ఇది అందరికీ తెలిసిందే. దీనిని ఇస్రో చేపడుతుంది. ఈ మిషన్ ద్వారా భారతీయ ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో వారిని అంతరిక్షంలోకి పంపడం లక్ష్యం. గగనయాన్ విజయవంతం అయితే మానవుల్ని మన స్వదేశీ సాంకేతిక టెక్నాలజీతో అంతరిక్షంలోకి పంపించి 4వ దేశంగా మన భారత్ నిలుస్తుంది, 4th కంట్రీగా. ఓకేనండి. ఇప్పటికే 3 కంట్రీస్ మనకంటే ముందు మనుషుల్ని పంపించి ఉన్నాయి అంతరిక్షంకి. మూడో ప్రశ్న, ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1973లో ప్రారంభించబడింది. సో భారతదేశంలో పులుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోవడంతో వాటి సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక టైగర్ రిజర్వ్స్ ఈ పథకం కింద పనిచేస్తున్నాయండి. ఎన్నైతే మనకి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో ఇండియాలో అన్నీ కూడా ప్రాజెక్ట్ టైగర్ పథకం క్రింద పనిచేస్తుంటాయి, గుర్తుంచుకోవాలి. 4వది, భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఏంటంటే కరెక్ట్ సమాధానం ప్రతిభా పాటిల్ గారు. సో 2007 నుంచి 2012 వరకు కూడాను ప్రతిభా పాటిల్ గారు మనకి రాష్ట్రపతిగా ఉన్నారు. ఆవిడ పూర్తి పేరు ప్రతిభాదేవి సింగ్ పాటిల్. సో ఆమె భారత తొలి మహిళా రాష్ట్రపతి. అంతకుముందు రాజస్థాన్ గవర్నర్ కూడా ఆవిడ సేవలు అందించారు, అది గుర్తుంచుకోవాలి మనం. 5వ ప్రశ్న, బ్రిక్స్ సమూహంలో కింది దేశాల్లో ఏది సభ్య దేశం కాదు? ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఏది దీనికి సభ్యత్వం లేదు అని. సో బ్రిక్స్ అనేది ఏంటండి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. ఓకేనా? సో ఇందులో లేనిది ఏంటి? జపాన్. సో జపాన్ ఈజ్ ద ఆన్సర్. 6వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అందరికీ తెలిసిందే, కానీ చాలా ఇంపార్టెంట్. జూన్ 5వ తారీఖున. ఓకే అండి. భారతదేశంలో జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? కొన్ని ఈజీ క్వశ్చన్స్ కనిపిస్తాయి కానీ మనం ఇయర్స్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో దయచేసి కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎప్పుడు నోట్ల రద్దు జరిగింది అని, డిమానిటైజేషన్, ఎప్పుడు జిఎస్టీ అమల్లోకి వచ్చిందని, ఎప్పుడు నీతి ఆయోగ్ ప్రారంభించబడింది అని. ఇటువంటి క్వశ్చన్స్ మనకు తెలిసే ఉంటాయి కానీ మనం తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం తప్పు చేయకూడదు, మన స్కోర్ అంతా చాలా తగ్గిపోతుంది. సో 7వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే 2017లో జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. సో దీని పూర్తి పేరు ఏంటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల పన్ను.
ఇది కేంద్ర మరియు రాష్ట్ర పన్నులను ఏకీకృతం చేసి ఒక దేశం ఒక పన్ను విధానాన్ని తీసుకొచ్చిందండి. సో భారత పన్ను వ్యవస్థలో ఇది ఒక కీలక సంస్కరణగా భావించబడుతుంది. 8వ ప్రశ్న, నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. సో నాబార్డ్ ఏంటండి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో ఇది వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి మరియు సహకార రంగాలకు ఆర్థిక సహాయం అందించే అత్యున్నతమైన డెవలప్మెంట్ బ్యాంక్, అభివృద్ధి బ్యాంకు. 9వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏదండి? చెప్పండి, కమెంట్ చేయండి. కృష్ణ జింక. ఇంగ్లీష్లో ఏమంటారు? బ్లాక్ బక్. సో ఇది భారతదేశానికి ఒక ప్రత్యేకమైన జింక జాతి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షించబడుతుందండి. 10వ ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 రీసెంట్గా జరుపుకున్నాం మనం. మన అమరావతిలో, విశాఖపట్నంలో కూడా జరుపుకున్నాం. ఇండియా మొత్తం జరిపారు. 11వ ప్రశ్న, భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎవరిదండి? ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. 12వ ప్రశ్న, మిషన్ లైఫ్ కార్యక్రమం దేనికి సంబంధించినది? దేనికి సంబంధించిందండి? పర్యావరణ పరిరక్షణ. సో ఈ కార్యక్రమాన్ని మన ఇండియా పర్యావరణానికి హాని కలగకుండా ప్రజలు తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భారతదేశపు జాతీయ జల జంతువు ఏది? డాల్ఫిన్. దీన్నే గేంజెస్ డాల్ఫిన్. లేదా గంగా అని కూడా అంటారు. 14వ ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరం. ఇటువంటి ఇటువంటి క్వశ్చన్సే. 1935. ఎప్పుడైనా డేట్ కూడా అడిగితే ఇన్ కేసు మీరు చెప్పండి. April 1. ఓకే అండి. ఇది భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు. కరెన్సీ ఇష్యూ అంటే కరెన్సీ జారీ కానీ, ద్రవ్య విధానాల రూపకల్పన, బ్యాంకింగ్ వ్యవస్థ, ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అని కూడా వాటి కంట్రోలింగ్, నియంత్రణ అని కూడా ఆర్బీఐ యొక్క ముఖ్య విధులు. 15వ ప్రశ్న, ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 23 అండి. సో ప్రపంచ ఒలింపిక్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 23నే జరుపుకుంటారు. 1894లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపించబడిన రోజు అన్నమాట ఇది. దాన్ని మనం ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహిస్తాం. జూన్ 23. భారతదేశపు జాతీయ గీతం వందే మాతరం రచయిత ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. ఇది ఆయన రచించిన ఆనందమఠం ఉంటుంది కదండి, ఆనందమఠ్ అనే గ్రంథంలో, అనే నవల్లోనే ఒక భాగం. సో మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్, భారత స్వాతంత్ర ఉద్యమంలో ఈ గీతం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించింది. అప్పటి స్వతంత్ర సమరయోధులందరూ కూడాను బ్రిటిష్ విధానాలు వ్యతిరేకించడానికి గట్టిగా వందే మాతరం అనుకుంటూ ఆ నినాదాలు చేస్తూ వెళ్ళేవారు. 17వ ప్రశ్న, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? 73వ సవరణ. చాలా ఇంపార్టెంట్ ఇది. సో 1992లో ఆమోదించబడింది. దీని ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను వీటన్నిటికి కూడాను రాజ్యాంగ హోదా కల్పించబడింది. సో గ్రామీణ స్థానిక స్వపరిపాలనకు ఇది మైల్ స్టోన్, కీలక మైల్ రాయి, గుర్తుంచుకోవాలి. 18వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? చాలా సింపుల్ క్వశ్చన్, బట్ స్టాటిక్ జీకే మీకు రివైజ్ చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో వీటిని తీసుకొచ్చాం. ఇవాళ న్యూస్లో మనకి యుఎన్ఓ ఉంది,
కాబట్టి వాటి స్టాటిక్ వాటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్వశ్చన్స్ కూడా అడగాలనే ఉద్దేశం తీసుకొచ్చామండి. సో న్యూయార్క్, సో ఇది ఎప్పుడు స్థాపించబడింది మనకు తెలిసిందే 1945లో. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతి, భద్రత మరియు అంతర్జాతీయ సహకారం కోసం ఇది పనిచేస్తుందండి. యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. సో భారతదేశం జాతీయ పక్షి ఏదండి? నెమలి. 1963లో నెమలిని భారతదేశపు జాతీయ పక్షిగా ప్రకటించారు. ఎప్పుడంటే 1963లో. ఎగ్జామ్ కొంచెం టఫ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇటువంటి క్వశ్చన్లు కూడా అడిగే ఛాన్స్ ఉండదండి. ఈజీగా చేయాలనుకుంటే భారతదేశపు జాతీయ పక్షి అంటే సింపుల్గా అడిగి వదిలేస్తాడు. ఏ సంవత్సరంలో నెమల్ని జాతీయ పక్షిగా ప్రకటించారు అంటే అది కొంచెం టఫ్ పేపర్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి గుర్తుంచుకోండి, 1963. 20వ ప్రశ్న, భారతదేశంలో హరిత విప్లవంకు పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? చాలా ఈజీ క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్. సో ఈ హరిత విప్లవానికి ఈయన నాయకత్వం వహించారు. అధిక దిగుబడి విత్తనాల వినియోగం ద్వారా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన్ను భారత హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ 20 క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకేని రివైజ్ చేసుకున్నాం. అందరూ కూడాను దయచేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఆస్పిరెంట్స్కి కూడా. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.